సహోదరి సహోదరుడు, దయచేసి విను. ఈ లోకంలో నువ్వు ప్రభు కొరకు జీవించాలి అని ఆశపడుతున్నట్లయితే, ప్రభు బిడ్డగా జీవించాలి, ప్రభు సాక్షిగా జీవించాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే దయచేసి విను. నువ్వు అవమానపరచబడతావు. ఉద్యోగం చేసే చోట అవమానపరచబడతావు. నీ భర్త నిన్ను అవమానించవచ్చు, నీ భార్య నిన్ను అవమానించవచ్చు, నిన్ను కన్న తల్లి తండ్రి నిన్ను అవమానించవచ్చు, నీ తోబుట్టువులు నిన్ను అవమానించవచ్చు, హీనపరచవచ్చు. యేసుక్రీస్తును అవమానించారండి, నడి బజార్లో అవమానించారండి, అర్ధనగ్నంగా నడిపించారండి. నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించిన యేసుక్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వస్తే ఆయన నీ కొరకు నా కొరకు అవమానపరచబడ్డాడు. సాక్షాత్తు దేవుడే నీ కొరకు నా కొరకు నీలాంటి నాలాంటి పాపిష్టి వాడి కోసం ఆయన అవమానపరచబడితే ఆయనను విశ్వసిస్తున్న మనము కొన్ని సందర్భాల్లో అవమానం గుండా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకు ప్రభు నాకు ఈ అవమానం? ఎందుకు ప్రభు నా మీద నిందలు? నేనే ఎందుకు భరించాలి ప్రభువా అని దయచేసి నీ నోట్లోంచి ప్రశ్న రానివ్వద్దు. ఎందుకని ప్రభువు నడి బజార్లో, యెరూషలేము వీధుల్లో ఆయన తన్నారండి, చెంపల మీద కొట్టారండి. ఆ సైనికులు గడ్డం పట్టుకుని పెరిగారండి, ముఖం మీద ఉమ్మి వేశారండి. నడి బజార్లో నలుగురిలో నవ్వులు పాలు చేశారండి. ఆ రోజు యేసయ్య ఈ ప్రశ్న వేశాడా? నీలాంటి పాపిష్టి వాడిని ప్రేమించిన పుణ్యానికి చూడు ఏమవుతుందో నాకు, నాకెందుకు ఈ అవమానం, నాకెందుకు ఈ దెబ్బలు, నాకెందుకు ఈ కష్టాలు అని ప్రభువు నిన్ను చూసి అన్నాడా? అనలేదే. మరి భరించాడు. ఎందుకు భరించాడు తెలుసా? ఆయన భరించాడు కాబట్టే, మరణించాడు కాబట్టే మనం ఈ భూమి మీద ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నాం, పరలోకానికి చేరుకోగలుగుతున్నాం. ఈరోజు మన మధ్య ఎవరైనా ప్రభువు నమ్ముకున్నందుకు అవమానం గుండా వెళుతున్నా, ప్రభువు నమ్ముకున్నందుకు అన్యాయానికి గురవుతున్నా, ప్రభువు నమ్ముకున్నందుకు అనవసరంగా నువ్వు కష్టాలు పాలవుతున్నా, దయచేసి దిగులు పడద్దు. దయచేసి నీ విశ్వాసంలో వీగిపోవద్దు. అంతకుముందే బాగుంది నా జీవితం, ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏమిటి నాకు ఈ అవమానాలు, ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏమిటి నా జీవితంలో జరుగుతున్న అన్యాయం, అన్యాయంగా ఉద్యోగం తీసేశారు. ప్రభువు నమ్ముకున్నందుకు